అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, గాంధీ హాస్పిటల్ చుట్టూ హైడ్రామా నెలకొన్న మీరు వెళ్ళిన అడ్డుకున్నారు. హరీష్ రావు అసెంబ్లీని స్తంభింపజేస్తుంది. ఏంటి అసలు ఇది? అమ్మ, బల్మూరి వెంకట్ని ఎవరు అడ్డుకోలే. నేను ఏదైతే గాంధీ ఆసుపత్రికి వస్తున్నా అని చెప్పి ట్విట్టర్ వేదికగా మా యువ మిత్రులకి, మా యువకులకి చెప్పి నేను పలానా సమయానికి గాంధీ ఆసుపత్రికి వస్తున్నాను చెప్పి నేను గాంధీ ఆసుపత్రికి వచ్చి మా సోదరుడు మోతీలాల్ నాయక్ని కూడా నేను కలిసి కూడా మాట్లాడినా. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దాము, ఏవైతే సమస్యల్ని పరిష్కరించుకోవాలో అవన్నింటినీ పరిష్కరించుకున్నాము. అతి త్వరలో జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటించుకున్నాము. ఇది మనము తెచ్చుకున్న ప్రభుత్వం, మన సమస్యల్ని మనం పరిష్కరించుకోగలుగుతామని చెప్పని ఈ ప్రజాప్రభుత్వంలో నేనే ఒక ఎమ్మెల్సీగా డైరెక్ట్గా గాంధీ ఆసుపత్రికి పోయినా. కాకపోతే అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ ఇష్యూస్ సమస్యలు పరిష్కారం అయితే మా రాజకీయ లబ్ధి మాకు చేరదు, ఏదైతే మా మోటివ్ సర్వ్ కాదని ఉద్దేశపూర్వకంగా మా సోదరుడు కరెక్ట్ ఉన్నా కూడా ఏదైతే సంబంధించి సమస్యలకి సృష్టికర్తలు ఈరోజు గురుకులానికి సంబంధించి రీలింక్విష్మెంట్ తీసేసింది 2018లో. 2018లో ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏ పదవిలో ఉన్నారు, ఇదే ఆ రోజు ఏ ప్రభుత్వం ఉంది. ఈరోజు జియో 46ని తీసుకొచ్చింది ఏ ప్రభుత్వము, దీన్ని పరిష్కరించాలంటే ఆఖరి మూమెంట్లో సెలక్షన్ లిస్ట్ పెట్టింది ఏ ప్రభుత్వము. ఈరోజు గ్రూప్ 1 పరీక్షని నిర్వహించకుండా 2022కెళ్ళి ఈ రోజు వరకు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఒక గ్రూప్ 1 పరీక్షను ఎందుకు నిర్వహించలేకపోయారు? గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పైన చాలా స్పష్టంగా మాట్లాడితే గత ప్రభుత్వం వాళ్ళు మాట్లాడిన మాటలు జియోని ఏదైతే సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి 1:100 ఏదైతే వీళ్ళు అంటున్నారో ఆ రోజు జియో నెంబర్ 55 ఉన్నప్పుడు ఆ జియో నెంబర్ 55ని రద్దు చేయమో అన్నప్పుడు బట్టి గారు అసెంబ్లీ సాక్షిగా 1:100ని పిలపాలని చెప్పారు. కానీ మొన్న గ్రూప్ 1 ఏదైతే సంబంధించి మేము పరీక్ష నిర్వహించే ముందే ఏదైతే టీజీపీఎస్సీ చైర్మన్ గారితో మాట్లాడి దీని వలన ఇబ్బంది జరుగుతుందని జియో నెంబర్ 55ని రద్దు చేసిన విషయం వాస్తవమా కాదా? ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ రోజు రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్నప్పుడు ఏదైతే వారి రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఇంటర్మీడియట్ డిగ్రీ పర్సెంటేజ్ 65% లేనిది అసలు రిక్రూట్మెంటే చేసుకోవద్దు, డిఎస్సిలో వాళ్ళకి అవకాశమే కల్పించొద్దు అని చెప్పి వారు ఆ రోజు ఒక మొండి వైఖరితో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏదైతే ఎన్సిటీ గైడ్లైన్స్ ప్రకారం వారికి ఉన్న గైడ్లైన్స్ ప్రకారము 50 ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీకి ఏదైతే 45% ఉంటేనో దాన్ని 40%కి కుదించడం జరిగింది. ఓసీకి 50 ఉన్నదాన్ని 45కి తగ్గించడం జరిగింది. ప్రతి సమస్యను కూడా పరిష్కరించే విధంగా ఎక్కడ విద్యార్థులకి సమస్యలు ఉన్నా నేరుగా ఆ సమస్యల దగ్గరికి వెళ్ళి, గతంలో కూడా ఒక వ్యక్తి దీక్ష చేస్తే టెట్ని ఇమీడియట్గా ఏర్పాటు చేయాలంటే పొయ్యి టెట్ని ఏర్పాటు చేసే విధంగా మాట్లాడి ఆ వ్యక్తిని దీక్షను విరమింపే ఒక చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ ఈరోజు ఈ వ్యక్తులు వచ్చి తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకంగా విద్యార్థులని రెచ్చగొట్టి 10 సంవత్సరాలు గద్దెనెక్కి ఎంతోమంది మా సోదరులు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించని ఈ వ్యక్తులు ఆఖరికి ఎలక్షన్ సమయంలో ప్రవళికాను ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబంతో ఏ విధంగా వివరించారో చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం చూసింది. దానితో పాటు ఆ చెల్లి పాపం ఆత్మహత్య చేసుకుంటే దాన్ని వక్రీకరించి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళ మంత్రివర్గంలో నిరుద్యోగులని అమలు పని చేసుకొని బతకమని మాట్లాడిన వీరు ఈరోజు వచ్చి ఏదైతే ముసలి కన్నీళ్లు నీరు కారుస్తూ నిరుద్యోగులకి బాసటగా ఉండి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కల్వకుంట్ల కవిత బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఏదైతే బీజేపీ పార్టీ పైన ఇక్కడ నీటి పైన ఒత్తిడి పెరుగుతుంది, దీన్ని మిస్లీడ్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులని అడ్డంగా పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసం వారు ఈరోజు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. 100% మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. అతి త్వరలో మేము చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తాము. ఏ సంవత్సరం ఆ సంవత్సరం ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేసే విధంగా జాబ్ క్యాలెండర్ని ప్రకటించి మా చిత్తశుద్ధిని మేము చాటుకుంటాం. అంటే బీజేపీ బీఆర్ఎస్ కావాలని నిరుద్యోగులను ప్రొవోక్ చేస్తుందా? నిరుద్యోగులు చేసే దీక్షలో మోతీలాల్ నాయక్ తోటి నేను మాట్లాడడానికి వెళ్ళినప్పుడు హరీష్ రావు గారు లేవనెత్తిన అంశాలు ఏవైతున్నాయో 5,000 ఉన్న డిఎస్సి పోస్టులని 5,500 పోస్టులు పెంచి 11,000 డిఎస్సి వేస్తే 25,000 డిఎస్సి వేయమని చెప్పి 5,000 ఇచ్చిన వాళ్ళు మాట్లాడుతారు. ఈరోజు ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించని వ్యక్తులు గత 10 సంవత్సరాలుగా ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించని వ్యక్తులు ఈరోజు గ్రూప్ 1 గురించి మాట్లాడుతారు. పేపర్ లీకేజ్ అయ్యి అడ్డగోలుగా ఏదైతే సంబంధించి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని చెప్పి ధర్నాలు చేస్తే నోరు మెదపని వ్యక్తులు, బయటకు వచ్చి మాట్లాడిన వ్యక్తులు, రిప్రజెంటేషన్ ఇవ్వకపోతే ఇంట్లోనే ముందస్తు అరెస్ట్ చేసిన వ్యక్తులు ఈరోజు సమస్యలపైన మాట్లాడుతారు. ఇష్యూస్ ఉన్నాయి, ఏవైతే సమస్యల్ని పరిష్కరించే ఇష్యూస్ ఏవైతున్నాయో ఈరోజు డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలంటారు, గ్రూప్ 2ని పోస్ట్ పోన్ చేయాలంటారు, గ్రూప్ 3ని పోస్ట్ పోన్ చేయాలంటారు. గతంలో మనం ఉద్యమాలు సరైన సమయానికి ఎగ్జామ్లు పెడతలేము, ఎగ్జామ్లు పెట్టాలని చెప్పి మనం ఉద్యమాలు చేసినాం. ఈరోజు అన్ని ఎగ్జామ్లు పోస్ట్ పోన్ చేస్తే మరి వచ్చే సంవత్సరం వీరే మళ్ళా
ఒక పేజీలేమో కేటీఆర్ గారు పట్టుకొని 10 నోటిఫికేషన్లు ఇస్తా అన్నారు, నోటిఫికేషన్లు ఇవ్వలేదని చెప్తారు. మళ్ళీ వారు అదే ప్రెస్ మీట్లో ఉద్యోగాలు పోస్ట్పోన్ చేయాలని చెప్తారు. ముందు మాట్లాడే వ్యక్తులకి వారికి స్పష్టత ఉండాలి. నిరుద్యోగులకి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా 100% వారికి అందుబాటులో ఉన్నాము. 100% వాళ్ళు ఏదైతే జెన్యూన్ ఇష్యూస్ ఏవైతున్నాయో లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా ప్రతి ఇష్యూను కూడా చిత్తశుద్ధితోటి పరిష్కరించడానికి ఈ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. నీటు లీకేజ్ పైన యువజన సంఘాలు ఎలాంటి స్టాండ్ తీసుకుపోతుంది? 6 నుంచి కౌన్సిలింగ్ యథాతథిగా కొనసాగుతుందని చెప్పారు. నీటి సమస్య కేవలం 24 లక్షల మంది విద్యార్థులకి పరిమితమైన సమస్య కాదు. ఇది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్తో పాటు అనేక ఎగ్జామ్స్ని అది కండక్ట్ చేస్తుంది. ఈరోజు ఆ సంస్థ ఇంటిగ్రిటీ పైన క్వశ్చన్ మార్క్ వస్తుంది. దాంతోపాటు కేంద్ర పాలిట సంస్థల్లో కూడా పేపర్ లీకేజ్ అవుతుందని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. కాబట్టి తక్షణమే దీనిపైన సీరియస్ చర్యలు తీసుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ గారు అదే అన్ని ఏదైతే ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్యమైన ప్రతి నాయకులు కూడా పార్లమెంట్లో వారి అంశాలపైన మాట్లాడుతారు. ఏదైతే 4వ తారీఖు బంద్ కూడా భారతదేశ బంద్ కూడా అన్ని విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వస్తూ ఈ పరీక్ష లీకేజ్ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా కోరుకుంటారని ఒక మెసేజ్ని సుప్రీంకోర్టు కూడా తెలియజేయాలని చెప్పి శాంతియుతంగా ఈ నిరసనను తెలియజేస్తున్నాము. ఇప్పటికి కూడా బీజేపీ పార్టీ ఈ సమస్యని పరిష్కరించకపోతే అవసరమైతే చెలో ఢిల్లీ కూడా తెలంగాణకి వెళ్ళి పెద్ద ఎత్తున చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా చేపడతాం. ఇంకోవైపు రాష్ట్రంలో సమస్యలు డైవర్ట్ చేయడానికే ఈ ఇష్యూని తీసుకున్నామని అంటున్నారు. ఇప్పుడు అవగాహన లేని వ్యక్తులు నీట్ రిజల్ట్ రిలీజ్ అయింది June 4th. ఈ సమస్యలు ఏమనైతుంది June 6th. మరి ఎవరు ఏ సమస్య తర్వాత వచ్చింది ఏది ముందు వచ్చిందో చాలా స్పష్టంగా మీడియా ముఖంగానే కనబడుతుంది. ఈ సమస్యలపైన ఎన్ని రోజులకి వెళ్ళి మేము కొట్లాడుతున్నాము, ఎన్ని రోజులకి వెళ్ళి ప్రణాళిక ప్రకటించినాము. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఎత్తుకున్న సమస్య కాదు. పార్లమెంట్ స్థాయిలో ఢిల్లీ స్థాయిలో ఈ సమస్య పైన పోరాటం చేస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఈ సమస్యను ఒత్తనికి బీజేపీ పార్టీకి ఎందుకు సహకరిస్తుందో అనేక అనుమానాలకు తారితీస్తుంది. సరే, వాస్తవాలు ఏదైతే సమయానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ని ప్రకటించినాక కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందా లేదా దాని తర్వాత మా నిరుద్యోగుల సోదరులే సమాధానం చెప్తారు. సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఏదైతే నీటుకు సంబంధించిన ఎగ్జామ్ ఉన్నదో మొత్తం దాన్ని నిరసిస్తూ ఎల్లుండి భారతదేశ వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిచ్చారు. ఇంకోవైపు ఏదైతే గాంధీ హాస్పిటల్లో మోతిలాల్ నాయక్ చెందిన ఏదైతే దీక్ష ఉందో కావాలని బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావాలని నిరుద్యోగులను ప్రొవోక్ చేసి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఇలాంటి దీక్షలు కావచ్చు ఇలాంటి సమస్యలను తీసుకొస్తున్నారని ఒకవైపు బల్మూరి వెంకట్ అయితే మనతో చెప్తున్న పరిస్థితి. పర్సన్ శివతో కలిసి శిల్పా టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.